నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। దేవీ నవరాత్రుల సందర్భంగా అత్తిలి మెయిన్ రోడ్ లో ముసలమ్మ తల్లి దేవస్థానంలో సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు। సుమారు 150 మంది పిల్లలు ఈ పూజలలో పాల్గొన్నారు। అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో గల కనకదుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని కనకదుర్గాదేవి అలంకారం చేశారు। ఈ సందర్భంగా నిమ్మకాయల పులిహోర నివేదన చేసి ప్రసాదాలను సచ్చి సూర్యనారాయణ రెడ్డి దంపతులు వితరణ చేశారు। సాయంత్రం జ్యోతుల ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు। తేతలి సోమిరెడ్డి, కోనాల తాతారెడ్డి దంపతుల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు। జీవితంలో కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీని కొంత తగ్గించడం, కొన్నింటిని తొలగించడం కారణంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అని అన్నారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడపాటి వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ పలివేల ఆశాలత ప్రేమ్ కుమార్, టీడీపీ నాయకులు కడలి ఏడుకొండలు, నూర్ సాహెబ్, దూదేకుల రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సయ్యద్ అలీ జిన్నా, మండల పార్టీ అధ్యక్షులు వెలగల బులిరామిరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ మార్టేర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు। పెనుమంట్ర జడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు, అగ్రవర్ణ నిరుపేదలకు ఉన్నతమైన విద్య అందించడం చంద్రబాబుకు ఇష్టం లేకనే వైద్య విద్యను అందరికీ దూరం చేస్తున్నారని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుంకర సీతారాం, కోట వెంకటేశ్వరరావు, సర్పంచ్లు మట్టా కుమారి, గూడూరి దేవేంద్రుడు, జక్కంశెట్టి చంటి, జక్కంశెట్టి రామప్ప, పెనుమంట్ర మండల ఎస్సీసెల్ అధ్యక్షులు పల్లివేల శ్రీను, బుర్రా రవికుమార్, గొట్టుముక్కల సునీల్ వర్మ, యేసురత్నం, శ్రీను, కొంబొత్తుల దుర్గాప్రసాద్, కోట గిరిధర్ తదితరులు పాల్గొన్నారు। గణపవరం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంగుటూరు శాసనసభ్యుడు పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూర అలంకారం, ఎంపీడీఓ బేబీ శ్రీలక్ష్మి, తోట శ్రీను, ఆదిపరెడ్డి సీతయ్య, సెక్రటరీ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। నియోజకవర్గంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు। కాళ్ల మండలం బొండాడపేటలో 10 లక్షల నిధులతో నిర్మించిన 5 లక్షల లీటర్ల కెపాసిటీ గల మైక్రో ఫిల్టర్ ను అతని తనయుడు భరత్ వర్మ కెనరా బ్యాంక్ సిబ్బందితో కలిసి మంగళవారం ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 25 మైక్రో వాటర్ ప్లాంట్స్ నిర్మాణానికి ముందుకు రావడం, నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడ్ల మధుసూదన్ రావు, ఎంపీపీ పెన్నెత్సా శిరీష విశ్వనాథరాజు, టీడీపీ మండలాధ్యక్షుడు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, డీసీ చైర్మన్లు గోకరాజు వెంకట శివరామరాజు, తోట ఫణిబాబు, దాసరి వెంకటరామరాజు, ఉద్దరాజు శ్రీనివాసరాజు, ఆర్డబ్ల్యూఎస్ డిఈటి శ్రీనివాసరావు, ఏ ఫణి పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు। ఈ చెరువు నీళ్లు ఈ ప్లాంట్లోంచి శుద్ధి చేసిన తర్వాత వచ్చిన నీరు నిధులు ఈ రెండిట్లో కెనరా బ్యాంక్ సహకారం, ఎంపీపీ నిధులతో దీన్ని పూర్తి చేయడం జరిగింది। అలాగే జల్ జీవన్ మిషన్ కింద ఊర్లో ఉన్న మొత్తం నివాసాలన్నిటికీ కూడా ట్యాప్ కనెక్షన్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది। ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయాలనేది ఈ ఊరు వాళ్ళని రిక్వెస్ట్ చేసాం। మా సైడ్ నుంచి కూడా సహకారం అందించి మంచి మంచి చెట్లన్నీ కూడా ఒక 9-10 అడుగుల ఎత్తున్న పొగడ చెట్లను కూడా మా సైడ్ నుంచి సప్లై చేసి ఒక మంచి వాతావరణం, ఇంతకు మునుపు ఇందులోకి వచ్చే నీరు కూడా కలుషితం అయ్యేది। ఇప్పుడు బొండాడ గ్రామం నుంచే డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేసి కలుషితం కాని నీరు ఇక్కడికి వచ్చేలాగా అది కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది। ఇప్పుడు ఈ మైక్రో ఫిల్టర్ ఏర్పాటుతో పరిశుద్ధమైన నీరు ఎటువంటి కంటామినేషన్లో లేకుండా మంచినీరు ఈ రోజు నుంచి పూర్తిగా సప్లై చేయటం జరుగుతుంది। దీంతో ఇప్పుడు మొత్తం మీద కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక 25 ప్లాంట్లకి మనకి
సహకారం అందిస్తున్నారు. సో జల్ జీవన్ మిషను, కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారం, మా స్నేహితులు, కొన్ని ఎంపీ లార్డ్ నిధులు అన్నీ కలిపి రాబోయే 1.5 మంత్లో మొత్తం మన ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా మైక్రో ఫిల్టర్ సదుపాయంతో ఎటువంటి తాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది. వచ్చే నెలాఖరు నాటికి నియోజకవర్గంలోని 72 గ్రామాలకు మైక్రో ఫిల్టర్స్ ద్వారా పూర్తి స్థాయిలో సురక్షితమైన మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం ఉప్పులూరులో మైక్రో ఫిల్టర్ బెడ్లను సర్పంచ్ ఎర్రా దుర్గారావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 72 గ్రామాలకు ఇప్పటికే 50 చోట్ల మైక్రో ఫిల్టర్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. 5 లక్షల రూపాయల కెనరా బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయగా గ్రామంలోని దాతలు కోటిపల్లి రాంబాబు తన తండ్రి కేశవరావు జ్ఞాపకార్థం 2,15,000 రూపాయలు, మరో దాత ఎర్ర సూర్యారావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 1,50,000 నిధులతో ఫిల్టర్ ఇన్లెట్ అవుట్లెట్ సామగ్రిని సమకూర్చడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, వైస్ చైర్మన్ ఎడవిల్లి వెంకటేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు ఎర్ర సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ నిమ్మల కేశవ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు లోకం సుబ్బారావు, బీజేపీ మండలాధ్యక్షులు ఎర్ర విక్రమ్, పులిశెట్టి బ్రహ్మానందం, ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ తానింకి శ్రీనివాసరావు తదితర కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఉప్పులూరు గ్రామంలో 5 లక్షల లీటర్ల కెపాసిటీతో మైక్రో ఫిల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. కెనరా బ్యాంక్ వల్ల సౌజన్యం, ఊర్లో ఉన్న కొద్దిమంది దాతల సౌజన్యంతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛమైన తాగునీరు అందించే స్కీమ్లో భాగంగా మరి సుమారు మనకున్న ఉండి నియోజకవర్గంలో ఉన్న 72 గ్రామాల్లో 50 గ్రామాల వరకు కంప్లీట్ అయినాయి. ఆ మిగిలిన కొద్దిపాటి గ్రామాలు కూడా ఈ రాబోయే నెల రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే నెల రోజుల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ మైక్రో ఫిల్టర్ సిస్టమ్ని ఏర్పాటు చేయటం పూర్తవుతుంది. అలాగే కాలువల్లోకి ఎటువంటి వ్యర్థపు జలాలు కలవకుండా కూడా అన్ని రకాల నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఉన్న మన పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ ఒక షేప్కి వచ్చింది. రేపు జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా ఈ సురక్షితమైన నీరు ఇంటింటికి అందే విధంగా ఆ హర్ ఘర్ జల్ జీవన్ మిషన్లో భాగంగా కూడా పనులన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత చక్కటి కార్యక్రమానికి తోడ్పడిన కెనరా బ్యాంక్ యాజమాన్యానికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెలివర్రు గ్రామంలోని శ్రీ వీరపేరంటాలమ్మ ఆలయంలో దేవి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు, త్రివేణి దంపతులు పీటలపై కూర్చొని అమ్మవారికి పూజలు చేశారు. మహిళలకు సహస్ర కుంకుమార్చన పూజలు చేయించారు. అమ్మవారి విగ్రహానికి రంగురంగుల పూలతో అలంకరణ చేశారు. ఆలయ మాజీ కమిటీ చైర్మన్ మంతెన రంగరాజు, త్రివేణి దంపతులు ఉత్సవాల నిర్వహణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ముదునూరు శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ పొత్తూరి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.
देवाराधनमुहूर्त शुभमुहूर्तोऽस्तु शुभमुहूर्तकाले सूर्यास्तमनां ग्रहाणां च आनुकूलतामसिद्धिरस्तु అగ్గిపెట్టెతో కూడా వెలిగించేయచ్చు దేవారాధన శ్రీ మహాకాళీ నమస్కారం సమర్పయామి నమస్కారం చేసుకుని ఆ దేవాలయం పెట్టేసింది అక్షర పుష్పం లేకపోతే గ్రామం కట్టుకోండి కానీ సెలవు కానీ చిట్టుపిల్లలు కానీ పంచదార కానీ ఏంటది గ్రామంలోకి చేసుకున్న శ్రీ 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 వీరవరంలో వారి యొక్క శరణావతి సందర్భంగా ఈ రోజు దుర్గాష్టమంలో మధ్యన వెంకటరాజు గారు కృష్ణదేవి గారి దంపతులచే ఈ రోజు సామూహిక కుంకుమార్చన జరుపుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు గారు మరియు శ్రీనివాసరాజు గారు కూడా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా సామూహిక కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నది. పొద్దుటి నుంచి కూడా గణపతి పూజ, మండపారాధన మరియు కుంకుమార్చన అనే కార్యక్రమాలు జరుపుకుంటున్నవి. వారి యొక్క మా త్రివేణి వెంకటరాజు గారు వారి యొక్క భార్య త్రివేణి దంపతుల గారికి ఇప్పుడు కూడా పేరంటాలన్న ఆశలు ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యువత క్రీడల్లో పోటీతత్వాన్ని అలవర్చుకుని ముందుకెళ్లినప్పుడే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండిలో దసరా వేడుకలను పురస్కరించుకొని భారత్ యూత్ ఆధ్వర్యంలో ట్రిపురాల్ నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కలిదిండి అబ్బాయిరాజు ఉద్యానవనంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాన్ మెడలిస్ట్ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఈ పోటీల ముఖ్య లక్ష్యం అన్నారు. ఓపెన్ 30+, 40+ ప్లేయర్లను 3 విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నాం అన్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ మాట్లాడుతూ దసరా రోజుల్లో పోటీల నిర్వహణ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు పండుగ వాతావరణాన్ని కల్పించేందుకే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు 30,000, 20,000, 10,000 చొప్పున 3 విభాగాలుగా నగదు బహుమతులు అందజేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు నాగరాజు, క్రీడాకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Yes, 1-1. You can get ready. First place move. The opponent's ready. 2-1. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఉండ్రాజవరం మండలం తాటిపర్రిలోని మహిళా భక్తులకు గ్రామ దేవత గోగులమ్మకు పానకాల కావిళ్లతో చలివిడి, పానకము, చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. నైవేద్యాలను కూడా చెల్లించారు. సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. వాయిద్యాల సందడిలో వివిధ పీఠాల వద్ద నైవేద్యాలను సమర్పించారు. వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలో కేవడి ప్రసాద్, అనంతలక్ష్మి దంపతులచే నిర్మించిన వివేకానంద పిరమిడ్ నందు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్సెట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాధనతో పాటు సేవను అలవర్చుకోవాలని అన్నారు. అక్టోబర్ 2వ తేదీన వీరవాసరంలోని సాయి దుర్గా పిరమిడ్ 9వ వార్షికోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల వరకు 6 గంటలు అఖండ ధ్యానం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నిర్వాహకులు శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పంజా వెంకటరామయ్య, పద్మావతి, లంకలపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన రోజైన దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కొత్తపేట శివారు ఏనుగుల మహల్లో గల శ్రీచక్ర మహామేరు యంత్రాలయం భక్తులతో కిటకిటలాడింది. ఇక్కడ అమ్మవారి మూల రూపంగా కొలువైన శ్రీచక్ర మహామేరు యంత్రానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరల మిశ్రమంతో చేసిన అభిషేకాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారికి కుంకుమార్చన సేవను ఎంతో ఘనంగా నిర్వహించారు. యంత్రాలయాన్ని, శ్రీచక్ర పీఠాన్ని వివిధ రకాల సుగంధమైన పుష్పాలతో, పవిత్ర పత్రాలతో సుందరంగా అలంకరించడం భక్తులకు కనువిందు చేసింది. దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం, శ్రీచక్ర యంత్రానికి పూజలు నిర్వహించడం ద్వారా అఖండమైన శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 3,31,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 12 మందికి 6,87,350 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులను, అలాగే 3,50,000 విలువైన ఎల్ఓసి కాపీని చంటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం మొత్తం 11 మందికి 10,37,350 రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఎర్నగూడెం నీటి సంఘం అధ్యక్షులు పుట్ట రామారావు, జయలక్ష్మి దంపతులు భవానీ మాలధారణ చేసి పాదయాత్రగా బెజవాడ కనకదుర్గమ్మ దర్శనార్థం వెళ్తున్న భక్తులకు పండ్లు, పలహారాలను మంగళవారం అందించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సత్య, పుట్ట రంగ స్నేహితులు, హై స్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రోజు రోజుకు ముంచుకొస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పాలకుల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా జ్యోతి బాపులే స్ఫూర్తితో పోరాడదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యువి పిలుపునిచ్చారు. జ్యోతి బాపులే స్థాపించిన సత్యశోధన సమాజ్ కు 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఏలూరు పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, సీనియర్ దళిత బహుజన నాయకులు నేతల రమేష్, ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం నాయకులు మేతర అజయ్, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రత్నం తదితరులు మాట్లాడుతూ ఎటువంటి సాంకేతికత, అభివృద్ధి లేని అత్యంత వెనుకబడిన కాలంలోనే 152 సంవత్సరాల క్రితం కుల వివక్షత, అంటరానితనం, అణిచివేత, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు బాపులే అని వివరించారు. ఈనాటి బంగారు మాట. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.